గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పోర్చుగల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో చేయడానికి 2 కారణాలు. ఒకటేమో చాలామంది స్టూడెంట్స్ ఆల్రెడీ యూఎస్‌లో, యూకేలో ఉండి వాళ్ళకి ఫర్దర్‌గా ఏం చేయాలో అర్థం కాక చాలామంది కాల్స్ చేస్తున్నారు. ప్లస్ మెసేజెస్ చేస్తున్నారు. ఇంకొకటేమో స్టూడెంట్స్ యాస్పైరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఇండియాలో ఉన్నారో వాళ్ళు యూకేకి ఆల్మోస్ట్ కొంతమందికి అడ్మిషన్స్ వచ్చేసి ఉండి ఫీజులు పే చేసేసి, అలాగే యూఎస్‌కి కూడా అడ్మిషన్స్ వచ్చి ఫీజులు పే చేసి వెళ్ళాలా? వద్దా? వెళ్తే ఏంటి పరిస్థితి? ఇప్పుడు వచ్చిన కొత్త అడ్మినిస్ట్రేషన్ యూఎస్‌లో తికమకగా ఉంది. ఇమిగ్రేషన్ చేంజెస్ ఎప్పుడు పడితే అప్పుడు చేంజెస్ చేస్తున్నారు. స్టూడెంట్స్‌కి కూడా చాలా బాగాలేదు. ఎందుకంటే స్టూడెంట్స్ ఇంతకుముందు పార్ట్ టైమ్ జాబ్‌లు చేసుకునేవారు హ్యాపీగా. ఎక్కడ పడితే అక్కడ పార్ట్ టైమ్ జాబ్‌లు చేసుకున్నారు. లీగల్‌గా అంటే యూనివర్సిటీ ప్రిమిసెస్‌లో చేసుకోవాలి, క్యాంపసెస్‌లో చేసుకోవాలి. కానీ మొన్నటి వరకు కొత్త అడ్మినిస్ట్రేషన్ వచ్చేంత వరకు అసలు ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే స్టూడెంట్స్ కదా! స్టూడెంట్స్ దే హావ్ టు సర్వైవ్. సో, సర్వైవ్ అవ్వాలి గనక వాళ్ళు జాబులు చేసుకుంటూ సర్వైవ్ అయ్యేవాళ్ళనమాట. ఇప్పుడు స్ట్రిక్ట్‌గా మీరు క్యాంపస్‌లోనే చేసుకోవాలి. ఆహ్, బయట చేసుకోకూడదు. బయట చేసుకుంటే ఇల్లీగల్, మిమ్మల్ని పంపించేస్తాము. ఇలాంటి రూల్స్, కొత్త రూల్స్. అలాగే యూకేలో ఏమో ఆహ్, మీరు మీ డిపెండెంట్స్ వర్క్ చేసుకోకూడదు ఆహ్, అని ఇలాంటి రూల్స్ అనమాట. సో, ఇలాంటి రూల్స్ చేంజెస్ అవుతున్నప్పుడు ఎవ్రీ నౌ అండ్ దెన్ అనమాట. ఎవ్రీ నౌ అండ్ దెన్ రూల్స్ చేంజ్ అవుతున్నప్పుడు యూకే, యూఎస్‌లో ఎన్ని రోజులు ఇలా భయపడుతూ బ్రతుకుతాం మనం? ప్రతిసారి ప్రతి కొత్త పొలిటికల్ పార్టీ వచ్చినప్పుడు, కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళు పడేది ఇమిగ్రేషన్ మీద పడుతున్నారు. సో, ఎవ్రీ 4 ఇయర్స్‌కి 5 ఇయర్స్‌కి ఒకసారి ఈ బాధలు తప్పవనమాట. సో, 5, 10 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిన వాళ్ళు ఓకే. వాళ్ళేదో విధంగా సెటిల్ అయిపోయారు. కానీ ఇప్పుడు కొత్తగా వెళ్తున్న వాళ్ళకి యూఎస్‌లో గాని, యూకేలో చూడండి రీసెంట్‌గా వాళ్ళు ఒక ఇమిగ్రేషన్ చేంజెస్ చేశారు. 10 ఇయర్స్ అంట పీఆర్ ఇప్పుడు. మొన్నటి వరకు 4 ఉండేది. తర్వాత 5 చేశారు. ఇప్పుడు 10 ఇయర్స్ అంట పీఆర్ రావడానికి. 10 ఇయర్స్ ఎవ్వరుంటారు? 10 ఇయర్స్ ఉండి బతికి బట్టగట్టేదెవరు? ఆ! రేపు బతుకుతామో లేదో తెలియదు జనాలకి. అలాగే యూఎస్‌లో గూడా అంతే. ఇప్పుడు గ్రీన్ కార్డ్ రావాలనుకోండి. గ్రీన్ కార్డు వస్తదా? రాదా? ఈ జీవితంలో వస్తదా? రాదా? అన్నది ఇప్పుడు ఎళ్ళిన వాళ్ళకైతే నాకైతే డౌటే. ఎందుకంటే అంత పెద్ద బ్యాక్‌లాగ్ ఉంది. ఎస్పెషల్లీ ఇండియన్ కమ్యూనిటీ నుండి అంత పెద్ద బ్యాక్‌లాగ్ ఉందనమాట. అదే వేరే కంట్రీస్ నుండి వెళ్ళిన వాళ్ళకి వాళ్ళ బ్యాక్‌లాగ్స్ చాలా తక్కువున్నాయి. సో, అది ఎలా వర్కౌట్ అవుతుందంటే ప్రతి కంట్రీకి ఇన్నని ఎలకేట్ చేస్తారు. సో, మన కంట్రీ నుండి అప్లికేషన్స్ చాలా అంటే థౌసండ్స్ ఆఫ్ థౌసండ్స్, హండ్రెడ్స్ ఆఫ్ థౌసండ్స్‌లో ఉన్నాయి. సో, ఆ బ్యాక్‌లాగ్ అంతా క్లియర్ అయ్యి కొత్తగా వెళ్ళిన వాళ్ళకి గ్రీన్ కార్డులు రావడం అనేది నాకు తెలిసి చాలా డౌట్‌ఫుల్ అనమాట. ఇప్పుడు బయటికి వెళ్ళే వాళ్ళు యూఎస్ గానీ, యూకే గానీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఎనీ కంట్రీ యూరోప్ కానీ ఇలాంటి వెళ్ళే స్టూడెంట్స్ ఎస్పెషల్లీ మన ఇండియాలో 95% ఆఫ్ ద స్టూడెంట్స్ బ్యాంక్ లోన్స్ తీసుకునే వెళ్తారు. ఓన్లీ 5% బ్లెస్డ్ విత్ ఫ్యామిలీ ప్రాపర్టీస్ గానీ, వాటెవర్ ఇట్ మే బి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ గానీ వాళ్ళు తట్టుకోగలరు. ఓన్లీ 5%. అది కూడా చాలా చాలా ఎక్కువ నన్నడిగితే. జస్ట్ 1 ఆర్ 2% ఉండొచ్చు. 95-97% ఆఫ్ ద పీపుల్ బ్యాంక్ లోన్స్ తీసుకొని వెళ్తారు. ఇప్పుడు యూఎస్‌లో గానీ, యూకేలో గానీ ఒక మాస్టర్స్ డిగ్రీ చేయాలంటే 1 ఇయర్‌కి మీరు ఆలోచించుకోండి. మినిమమ్ 25-30 లాక్స్ యూనివర్సిటీ ఫీ ఉంటుంది. ప్లస్ అట్‌లీస్ట్ 10,00,000-15 లాక్స్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉంటుంది. ఓకే. సో, ఆన్ ద హోల్ ఇంకా బుక్సు, ట్రాన్స్‌పోర్టేషను ఇవన్నీ కలుపుకుంటే 50 లాక్స్ అవుతుంది పర్ యానమ్. 50 లాక్స్ ఖర్చు పెట్టి వెళ్ళి చదువుకొని వాళ్ళకి పీఆర్ రాకపోవడం, లేదా మీరు చదువు అయిపోగానే మీరు ఇమ్మీడియేట్‌గా వెళ్ళిపోండి అని చెప్పడము, లేకపోతే వర్క్ పర్మిట్స్ లేవని చెప్పడము, లేదా ఇంకేదైనా ఇమిగ్రేషన్ చేంజ్ రూల్ కావచ్చు. సో, ఈ ఇంత ఖర్చు పెట్టి అంత దూరం వెళ్లి చదవాల్సిన అవసరం ఉందా? ఉండదు. ఎందుకంటే మనము మళ్ళీ ఆ డబ్బులు ఎక్కడైతే తీసుకున్నామో బ్యాంక్ దగ్గర నుండి వాళ్ళకి కట్టాలి గదా! ఇప్పుడు అక్కడ జాబ్ దొరకలేదనుకోండి ఏంటి పరిస్థితి? మన జేబులో నుండి కట్టాలి కదా! మన పేరెంట్స్ డబ్బుల దగ్గర నుండి కట్టాలి. ఓకే. అంత అప్పులు చేసి వెళ్ళడం అవసరమా ఇలాంటి కంట్రీస్‌కి? పొలిటికల్లీ ఇన్‌స్టేబుల్ కంట్రీస్‌కి వెళ్ళడం అవసరమా? అంటే నేను క్రిటిసైజ్ చెయ్యట్లేదు. ఎందుకంటే యూకే, యూఎస్ అనేవి ఒకప్పుడు చాలా బాగుండేవి. ఎందుకంటే నేను కూడా యూకే బ్రాండే. సో, చాలా బాగుండేవి. మేమెళ్ళే టైంలో చాలా బాగుండేవి. ఓకే. ఇప్పుడు ఇప్పుడున్న పొలిటికల్
సిట్యుయేషన్ని బట్టి ఈ కంట్రీస్ చాలా అన్‌స్టేబుల్‌గా తయారయ్యాయన్నమాట. అన్‌స్టేబుల్ అంటే ఈరోజు ఉన్న ఇమిగ్రేషన్ రూలు రేపు ఉంటదో, ఉండదో ఆ విధంగా తయారయ్యాయన్నమాట. సో, అలాంటి కంట్రీస్‌కి వెళ్ళడం అవసరమా? ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు చాలా బాధపడుతున్నారు. చాలా మెయిల్స్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి మోస్ట్‌లీ వెళ్ళేది సెటిల్ అవ్వడానికే వెళ్తారు. 99% ఇండియన్స్ బయట కంట్రీస్‌కి వెళ్ళేది సెటిల్ అవ్వడానికే వెళ్తారు. ఓన్లీ 1 ఆర్ 2% రిటర్న్ వెళ్ళిపోతారు ఇండియాకి. కానీ 99% ఎందుకంటే అప్పులు చేసి వెళ్తారు. ఆ అప్పులు తీర్చాలి. ప్లస్ లైఫ్‌లో కొంచెం సెటిల్‌మెంట్ ఉంటుంది. ప్లస్ ఏదో విధంగా లైఫ్ స్టైల్ బావుంటుంది అన్నట్టు అలా సెటిల్ అయిపోతూ ఉంటారనమాట. సో, ఆ విధంగా వెళ్తారు జనాలు. ఆ ఆపర్చునిటీ లేనప్పుడు మరి ఈ కంట్రీస్‌కి వెళ్ళడం ఎందుకు? సంజీవని ట్రస్ట్లో రమణారెడ్డి అనే యువకుడు తన లైఫ్ని నిరుపేదల కోసం డెడికేట్ చేస్తున్నాడు. అతని గురించి ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో కూడా ఆర్టికల్ వచ్చింది, మీరు చూడొచ్చు. మనలో చాలామంది చేయాలనుకున్నా చేయలేని మంచి పనులు తను చేస్తున్నాడు. తను ఇలాంటి హెల్ప్ కంటిన్యూ చెయ్యాలి అంటే తనకి మన హెల్ప్ డెఫినెట్గా అవసరము. నా తరపు నుండి నేను తోచిన సహాయం చేస్తున్నాను. మీకు తోచినంత సహాయం చేయాలి అనిపిస్తే కింద ఫోన్ నెంబర్ ఉంది, మీరు ఫోన్పే చేయొచ్చు. లేదా మీరు తన ట్రస్ట్కి కావలసిన సరుకులు, రైస్ కానీ, పప్పు కానీ, ఆయిల్ కానీ ఇలాంటివి డెలివరీ చేయొచ్చు. ప్లీజ్ హెల్ప్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్. సరే, ఇదంతా ఎలా పెడితే మరి ఆల్టర్నేటివ్ ఏంటి అంటే, ఆల్టర్నేటివ్ మనకి యూరోప్ ఉంది. సరే, యూరోప్‌కి, యూకే, యూఎస్‌కి తేడా ఏంటి? ఎందుకు యూరోప్ రావాలి అంటే, చాలా తేడా ఉంది. చాలా తేడా ఉందంటే నేను ఒక పెద్ద లిస్టే ఇవ్వగలననమాట. ఒకటి, పొలిటికల్లీ బాగా స్టేబుల్‌గా ఉంటాయి. యూరోపియన్ కంట్రీస్ తీసుకోండి మీరు, పొలిటికల్‌గా చాలా స్టేబుల్‌గా ఉంటాయి. రీసెంట్‌గా నేను ఉండేది పోర్చుగల్‌లో గనక, పోర్చుగల్‌లో ఒక వన్ ఆఫ్ ద డేస్ నేను మార్నింగ్ లేచి జస్ట్ అలా న్యూస్ చదువుతా ఉంటే రిజల్ట్స్ వచ్చాయి. ఏంటి, ఎలక్షన్ రిజల్ట్స్. అసలు ఎలక్షన్ జరిగిందన్న సంగతి కూడా నాకు తెలియదు. అంటే ఆ విధంగా అనమాట. అసలు సైలెంట్‌గా అసలు ఎలక్షన్స్ జరిగిపోయినాయి. ఎవ్రీథింగ్. ఆఫీస్‌కెళ్ళి చూస్తేనేమో అందరూ న్యూ ప్రైమ్ మినిస్టర్ అది ఇది అంటున్నారు. కానీ అసలు హడావిడి లేదు, ఏం లేదు. సో, పొలిటికల్లీ చాలా స్టేబుల్ కంట్రీస్ అనమాట. మీరు పోర్చుగల్ అనే కాదు, మిగతా యూరోపియన్ కంట్రీస్‌లో ఏదన్నా తీసుకోండి, ఏ కంట్రీస్‌నన్నా తీసుకోండి, పొలిటికల్‌గా చాలా స్టేబుల్‌గా ఉంటది. హడావిడి ఎక్కువ ఏముండదు. యూనిటీ బావుంటుంది యూరోపియన్ యూనియన్‌లో. ఉన్న ఆల్మోస్ట్ 30+ కంట్రీస్‌కి యూనిటీ బావుంటుందనమాట. సో, అది వన్ ఆఫ్ ద రీజన్స్. సో, పొలిటికల్లీ స్టేబుల్‌గా ఉండాలి. ఇంకొకటేంటంటే, మీరు డబ్బులతో కంపేర్ చేసుకుంటే యూఎస్‌కి, యూకేకి, యూరోప్‌కి తేడా ఏంటంటే, యూరోప్‌లో జనాలు చాలా కామ్‌గా మండే టు ఫ్రైడే వరకు వర్క్ చేసుకోవడం, ఓహ్! ఎంతొచ్చిందో అంత దాంతో తృప్తి పడడం. అంటే కంటెంట్‌గా ఉంటారనమాట. కంటెంట్‌గా ఉండడం అంటే డబ్బులు వెనకాతల పరిగెత్తరు. సో, ఆ విధంగా చూసుకుంటే యూకే, యూఎస్ సాలరీస్ కానీ, వాళ్ళ ఎకానమిక్ గ్రోత్ గానీ చాలా బావుంటుంది. కానీ యూరోప్‌లో తీసుకుంటే ఏంటంటే హ్యాపీగా లైఫ్ స్టైల్, బిందాస్ లైఫ్ స్టైల్, హ్యాపీనెస్సు, డబ్బులు వెనకాతల పరిగెత్తకుండా హ్యాపీగా 4 రోజులు బతుకుతాం. 4 రోజులు హ్యాపీగా ఉండి వెళ్ళిపోదాం అన్న థాట్ ప్రాసెస్‌లో వీళ్ళుంటారనమాట. ఓకే. సో, అది పెద్ద డిఫరెన్స్. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు మీరు యునైటెడ్ స్టేట్స్ తీసుకోండి. యునైటెడ్ స్టేట్స్‌లో ఆల్మోస్ట్ 50 స్టేట్స్ ఉన్నాయి. సో, 50 స్టేట్స్‌లో ఇప్పుడు ఫెడరల్ గవర్నమెంటు ఏదన్నా ఇమిగ్రేషన్ చేంజ్ అనుకోండి, అది 50 స్టేట్స్‌కి అప్లై అవుతుంది. అదే యూరోప్‌లో అనుకోండి అలా ఉండదు. ఇప్పుడు ఇక్కడ 32, 34 కంట్రీస్, ఏదో 35 కంట్రీస్ అనుకోండి మొత్తం. అప్ టు 35 కంట్రీస్. ఈ కంట్రీస్‌లో ప్రతి కంట్రీ ఇండిపెండెంట్ అనమాట. సో, ఏ కంట్రీలో అయితే ఇమిగ్రేషన్ చేంజ్ చేస్తారో అది ఆ కంట్రీకి మాత్రమే అప్లై అవుతుంది. సో, మీకేంటంటే మీకు విండో ఆఫ్ ఆపర్చునిటీస్ ఒక కంట్రీలో మీకు కొంచెం టైట్‌గా అనిపించిందనుకోండి, లేదా జాబ్ మార్కెట్ తక్కువగా ఉంది, వాటెవర్ ఇట్ మే బి. సో, మీరు ఇంకో కంట్రీకి వెళ్ళడానికి మీకు ఆపర్చునిటీ చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో, దట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ యూరప్. సో, అదనమాట. ఇంకా కొన్ని విషయాలు మనం మాట్లాడాలనుకుంటే, ఇంకా కొన్ని అడ్వాంటేజెస్ చూడాలనుకుంటే, నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం చెప్తున్నాను ఇది. మీరు నెగెటివ్‌గా కామెంట్ చేసినా నో ప్రాబ్లమ్ గానీ, నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను. యూరోప్‌లో జనాలు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మోస్ట్ ఆఫ్ ది యూరోపియన్ కంట్రీస్. ఎస్పెషల్లీ ఏంటంటే, వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడితే మాత్రం ఇంకా టాప్ లెవెల్‌లో చూసుకుంటారు మిమ్మల్ని. కాకపోతే ఇండియన్స్‌ని గానీ, ఫారినర్స్‌ని, ఏ కంట్రీ నుండి వచ్చినా సరే ఫారినర్స్‌ని కొంచెం
కొంచెం బాగా ట్రీట్ చేస్తారు వీళ్ళు. వెల్కమింగ్‌గా కొంచెం లవింగ్‌గా మాట్లాడారు. ఎస్పెషల్లీ ఇంకా పోర్చుగల్‌లో అయితే ఇంకా చాలా 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 బావుంటుంది. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఇక్కడ జనాలు. దట్ డజంట్ మీన్ యూఎస్, యూకేలో అలాంటి కంట్రీస్‌లో ఫ్రెండ్లీగా ఉండరని కాదు. కాకపోతే అక్కడ లైఫ్ స్టైల్ వేరే. చాలా టూ ఫాస్ట్‌గా ఉంటుంది లైఫ్. ఒకళ్ళనొకళ్ళు పలకరించుకోవడానికి కూడా టైం దొరకదు. టైం ఉండదు వీళ్ళ దగ్గర. బట్ లైక్ ఐ సెడ్ యూరోప్ ఈజ్ వెరీ లేడ్ బ్యాక్ కనుక కొంచెం జనాలు కొంచెం ఫ్రీగా, ఫ్రెండ్లీగా ఉంటారనమాట. అదొకటి. సేఫ్టీ వైజ్ తీసుకోండి. మీరు సేఫ్టీ వైజ్ తీసుకుంటే యూరోప్ ఈజ్ మచ్ బెటర్ దాన్ యూఎస్ అండ్ యూకే. మీరు యూఎస్లో తీసుకోండి, చాలా గన్ క్రైమ్ ఉంటుంది. మీరు వింటూనే ఉంటారు రోజుకి అక్కడక్కడ స్టోరీస్ న్యూస్లో. సిమిలర్ టు యూకేలో నైఫ్ క్రైమ్ ఎక్కువగా ఉంటుంది. అదే యూరోప్లో అంటే 100% క్రైమ్ ఫ్రీ అని నేను చెప్పను. 1 or 2 ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. కానీ మీరు కావాలంటే ఆన్లైన్లో స్టాట్స్ చెక్ చేసుకోండి. కంపారిటివ్లీ దీస్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ ఆర్ మచ్ సేఫర్. అదొకటి. ఇంకోటి ఫ్రీ ఎడ్యుకేషను ఫర్ చిల్డ్రన్, ఫ్రీ ఎడ్యుకేషను ఫర్ అడల్ట్స్ ఆల్సో. జర్మనీ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. జర్మనీలో కంప్లీట్ ఫ్రీ ఎడ్యుకేషన్. మీకు ఏదో మినిమం అడ్మినిస్ట్రేషన్ ఫీజు ఏదో ఉంటుంది. అది మీరు కట్టుకోగలిగితే మిగతాదంతా కంప్లీట్గా ఫ్రీ అనమాట. అలాగే సమ్ ఆఫ్ ది యూరోపియన్ కంట్రీస్ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాయి ఇఫ్ యు ఆర్ స్టడీయింగ్ ఇన్ దేర్ లాంగ్వేజ్. బట్ ఇఫ్ యూ వాంట్ టు స్టడీ ఇన్ ఇంగ్లీష్ దెన్ యూ హ్యావ్ టు పే లిటిల్ నామినల్ అమౌంట్ which is comparatively very very low to US and UK. So keep that in mind. ఇంకా హెల్త్ కేర్ ఫ్రీ మొత్తం ఎంటైర్ ఫ్యామిలీకి. మోస్ట్ ఆఫ్ ది యూరోపియన్ కంట్రీస్ హెల్త్ కేర్ సిస్టమ్ ఈజ్ వెరీ గుడ్. సో అది చూసుకోండి, మీరు కంపేర్ చేసుకోండి కావాలనుకుంటే హెల్త్ కేర్ సిస్టమ్. నేను చెప్పిన ప్రతి పాయింట్ కూడా మీకు డౌట్ఫుల్గా అనిపిస్తే మీరు ఆన్లైన్లోకి వెళ్ళండి, లేదా చాట్‌జీపీటీకి వెళ్ళి చూసుకోండి. నేను ఏమన్నా రాంగ్ చెప్తున్నాను, ప్లీజ్ కరెక్ట్ మీ ఆల్సో. సమ్ టైమ్స్ ఐ మే ఆల్సో టాక్ రాంగ్, సో ప్లీజ్ కరెక్ట్ మీ. ఓకే. ఇంకొకటి, బ్రింగ్ యువర్ పేరెంట్స్. మీరు యూరోప్లో కొన్ని కంట్రీస్ పేరెంట్స్ని కూడా తీసుకొచ్చి సెటిల్ చేసుకునే అవకాశాన్ని కనిపిస్తున్నాయి. సో వన్ ఆఫ్ ద కంట్రీస్ పోర్చుగల్. సో మీరు మీ పేరెంట్స్ని కూడా తీసుకొచ్చి ఇక్కడికి వాళ్ళని మీతో పర్మనెంట్గా ఉంచుకోవచ్చు అనమాట. అన్లైక్ అదర్ కంట్రీస్, యూ కాంట్ డూ దట్ ఇన్ యూకే ఆర్ యూఎస్ ఆర్ సమ్ ఆఫ్ ద అదర్ కంట్రీస్, యూ కాంట్ డూ దట్. ఓకే. అలాగే మనకి 30+ కంట్రీస్కి యాక్సెస్ ఉంటుంది. షెంగన్ జోన్. మీరు ఎటన్నా వెళ్ళి సెటిల్ అవ్వచ్చు, లేదా హాలిడేస్కి వెళ్ళొచ్చు వితౌట్ నో రెస్ట్రిక్షన్స్. హ్యాపీ అనమాట. ఇంకా డిసడ్వాంటేజెస్కి వస్తే, ఎస్, శాలరీస్ ఆర్ లో కంపారిటివ్లీ టు యూకే అండ్ యూఎస్. శాలరీస్ ఆర్ వెరీ లో. ఐ మీన్ సమ్ ఆఫ్ ద కంట్రీస్ లైక్ జర్మనీ అనుకోండి, జర్మనీలో పర్లేదు శాలరీ, ఆస్ట్రియాలో పర్లేదు, స్విట్జర్లాండ్లో పర్లేదు, నార్వే, ఫిన్లాండ్ ఇట్లాంటి కంట్రీస్లో శాలరీస్ పర్లేదన్నమాట. కాకపోతే యూ కెనాట్ కంపేర్ యూరోపియన్ శాలరీస్ టు యూఎస్ అండ్ యూకే. ఓకే, దట్స్ వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజెస్. ఇంకా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఐ వుడ్ సే ఈజ్ వాట్ ఐ హ్యావ్ సీన్ ఇన్ పీపుల్ ఈజ్, ఎందుకు జనాలు చాలామంది యూరోప్కి రావడానికి భయపడతారంటే లాంగ్వేజ్ బ్యారియర్. సో లాంగ్వేజ్ బ్యారియర్ అన్నది ఒక డిసడ్వాంటేజ్ అనమాట. యూరోప్లో ఏంటంటే చాలామందికి ఇంగ్లీష్ వచ్చినా కానీ వాళ్ళు ఓన్లీ వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడడానికి మాత్రమే ప్రిఫర్ చేస్తారు. అన్లెస్ అండ్ అంటిల్ ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఇన్ ఎ మల్టీనేషనల్ కంపెనీ, ఇంటర్నేషనల్ కంపెనీ వేర్ యూ హ్యావ్ టు స్పీక్ ఇంగ్లీష్, అదర్వైజ్ దే డోంట్ స్పీక్ ఇంగ్లీష్. సో అదనమాట. సో ఆ లాంగ్వేజ్ బ్యారియర్ని మనం తట్టుకోగలగాలంటే మనం ఇంకా తప్పదు, మనం ఇంటిగ్రేట్ అవ్వాలి. ఇప్పుడు ఒక కంట్రీకి వెళ్ళి, ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, ఒక విజయవాడలో ఉన్నాము, విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్ళాలి, లేదా ముంబై వెళ్ళాలి. ముంబైలో జాబ్ వచ్చింది అనుకోండి, అక్కడ తెలుగు మాట్లాడరు కదా. సో డెఫినెట్గా ఏంటి, హిందీ మాట్లాడతారు కనుక హిందీ నేర్చుకుంటాం. సో ఆ విధంగా మనం యూరోప్లోకి వచ్చినప్పుడు వాళ్ళ లాంగ్వేజ్ని నేర్చుకోవాలన్నమాట. సో నేర్చుకుంటే మన ఇంటిగ్రేషన్ చాలా ఈజీగా ఉంటుంది. ప్లస్ మనకు కూడా ఆపర్చునిటీస్, మనకి ఎప్పుడైతే లోకల్ లాంగ్వేజ్ వస్తుందో ఇంకా మనం టాప్ లెవెల్లో ఉంటాం. దట్ ఈస్ ఫర్ షూర్ ఇన్ యూరోప్. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీకి ప్లాన్ చేస్తున్నారు అనుకోండి, జర్మన్ స్టార్ట్ చేయండి. ఏది కూడా రాకెట్ సైన్స్ ఏం కాదు, అలా అని ఈజీ కూడా కాదు. బట్ ఇఫ్ యూ స్టార్ట్ నౌ యూ విల్ అచీవ్ ఇట్ స్లోలీ స్టెప్ బై స్టెప్. సిమిలర్ టు పోర్చుగీస్ అనుకోండి, ఫ్రెంచ్ అనుకోండి. ఈ లాంగ్వేజెస్ పోర్చుగీస్ కానీ, ఫ్రెంచ్ కానీ, జర్మన్ కానీ,
ఈ లాంగ్వేజెస్లో వన్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఉంటే మనకి యూరోప్లో ఎక్కడికైనా వెళ్ళి సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషలీ ఫ్రెంచ్ అండ్ జర్మన్, ఈ రెండు లాంగ్వేజెస్ వైడ్లీ యూస్డ్ అనమాట. ఆస్ట్రియా తీసుకోండి, స్విట్జర్లాండ్ తీసుకోండి, జర్మనీ తీసుకోండి, ఇలాంటి కంట్రీస్ మొత్తంలో వీళ్ళు వాడేది ఈ ఫ్రెంచ్, జర్మన్ లాంగ్వేజే. సో ఏదో ఒక లాంగ్వేజ్ని చూస్ చేసుకొని మీరు వర్కౌట్ చేసుకుంటే చాలా ఈ యూరోప్లో మాత్రం చాలా ఈజీగా సర్వైవ్ అవ్వచ్చు అనమాట. సరే, మరి ఇంత చెప్తున్నారు కదా, సరే ఎడ్యుకేషన్ ఫీజులో అవన్నీ ఎలా ఉంటాయి యూరోప్లో అంటే, సరే చూద్దాం ఒకసారి. మనం చాలామందికి ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్గా కూడా నేను వీడియోలు చేశాను. అందులో చాట్ జీపీటీ ఎలా యూస్ చేసుకోవాలన్నది కూడా నేను చూపెట్టాను. సో చాట్ జీపీటీని యూస్ చేసుకుని మనము ఈ యూనివర్సిటీలో చీపెస్ట్ యూనివర్సిటీస్ ఎక్కడున్నాయి యూరోప్లో, వాటి ఫీజు ఎంత, అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత అన్నది ఒకసారి చూసుకుందాం. ఓకే, ఇక్కడ చాట్ జీపీటీలో టాప్ 10 చీపర్ యూనివర్సిటీస్ ఇన్ యూరోప్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అని కొట్టండి. మనకి 10 యూనివర్సిటీస్ వస్తాయి. ఫీ స్ట్రక్చరు, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉందో చెప్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఫస్ట్ వన్ తీసుకోండి, ఆస్ట్రియా. ఫీజు చూడండి, 726 పర్ సెమిస్టర్, అంటే 6 monthsకి 726. కాస్ట్ ఆఫ్ లివింగ్ 800 to 1100. ఓకే, హైలో ఉంది కాస్ట్ ఆఫ్ లివింగ్. ఓకే, ఫీజు మాత్రం పర్లేదు. జర్మనీ చూడండి, ఫీజే లేదు, ఫ్రీ అనమాట ఎడ్యుకేషన్. ఓన్లీ 300 అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ ఉంటుంది పర్ సెమిస్టర్. ఓకే, కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చేసి 850 per month. అలాగే పోలాండ్ తీసుకోండి, 2000 to 3000 per year కట్టాలా ట్యూషన్ ఫీజు. కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చేసి 500 to 700 per month ఉంటుందన్నమాట, పర్లేదు. చెక్ రిపబ్లిక్ 3000 to 4000, కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చేసి 450 to 700, కాస్ట్ ఆఫ్ లివింగ్ పర్లేదు ఇక్కడ కూడా. స్లోవేనియా 2000 to 5000 per year. ఓకే, అలాగే కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చేసి 500 to 700 per month అనమాట. పోర్చుగల్ తీసుకోండి, పర్ ఇయర్ 3000, అంటే పర్ సెమిస్టర్ 1500 అనమాట. 500 to 800 ఏమో కాస్ట్ ఆఫ్ లివింగ్. ఓకే, హంగేరీ తీసుకోండి, ట్యూషన్ ఫీజు ఎక్కువగా ఉంది, 5000 to 6000, సో ఇగ్నోర్ చేసేయండి ఎడ్యుకేషన్కి. ఓకే, సర్బియా కూడా ఇగ్నోర్ చేసేయండి, నో ప్రాబ్లం. గ్రీస్ తీసుకోండి, 1500 per year ఉందన్నమాట. పర్ సెమిస్టర్ 750 అలా పడుతుంది మనకి. కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా పర్లేదు. ఎస్టోనియా తీసుకోండి, 3000 to 6000. సో 3000 to 6000 పెట్టి ఎస్టోనియాకి ఎందుకు వెళ్తాం కదా. ఓకే, సో ఈ లిస్ట్లో తీసుకుంటే మీరు అన్ని టాప్ 10 యూనివర్సిటీస్, చీపర్ యూనివర్సిటీస్ తీసుకుంటే మనకి జర్మనీ ఒకటి ఫ్రీగా ఎడ్యుకేషన్ కనిపిస్తుంది. ఓన్లీ మనం అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ పెట్టుకుంటే మనకి చాలా చీప్గా అయిపోతుంది అనమాట. ఓకే, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏమో మనం పార్ట్ టైం జాబ్ చూసుకుంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా కవర్ అయిపోతుంది. ఓకే, మరి జర్మనీకి కావలసిన రిక్వైర్మెంట్స్ ఏంటి? అంత బాగానే ఉంది. కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అడ్మిషన్ తీసుకోవడానికి, ప్లస్ అలాగే పేపర్ వర్క్, ఎలాంటి పేపర్ వర్క్ కావాలి అన్నది మనం చూద్దాం ఇప్పుడు. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్లీ జర్మనీలో కావాల్సింది ఏంటంటే ఓకే, ఫస్ట్ 1 by 1 వెళ్దాము. 1 by 1. ఫస్ట్ అడ్మిషన్ టు జర్మన్ యూనివర్సిటీ, మనకి అడ్మిషన్ లెటర్ కావాలా. ఓకే, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ తీసుకోండి, వెరీ ఇంపార్టెంట్. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఏంటంటే మీరు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి అనుకుంటే మీకు టోఫెల్ కానీ ఐఎల్టీఎస్ కానీ కావాల్సి వస్తుంది. అదే మీరు జర్మన్ లాంగ్వేజ్లో చదవాలనుకుంటే జర్మన్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయన్నమాట. ఓకే, ఫైనాన్షియల్ ప్రూఫ్, బ్లాక్డ్ అకౌంట్ కావాలి. బ్లాక్డ్ అకౌంట్ మనం ఆన్లైన్లో ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ స్పెర్ కాంటో ఇన్ జర్మనీ విత్ డిపాజిట్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 11,000 euros యాజ్ ఆఫ్ 2025. ఓకే, రైట్. హెల్త్ కేర్ ఏమో మామూలే, కవరేజ్ ఇది మ్యాండేటరీ అందరికీ. ఓకే, వీసా అప్లికేషన్ కావాల్సినవి ఏంటి డాక్యుమెంట్స్ అంటే పాస్పోర్టు, admission letter from the German university, proof of financial resources, health insurance, academic transcripts and certificates. సో దీని గురించి నేను చెప్తాను. ఏపీఎస్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది దీనికి, అకాడమిక్ ట్రాన్స్క్రిప్ట్స్కి. ఆ ప్రాసెస్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట, అది మీరే చేసుకోవాలి. ఓకే,
ఈ ప్రాసెస్ అంతా మీరే ఈజీగా చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్, ఐ మీన్ ఫ్రమ్ అప్లయింగ్ టు ద యూనివర్సిటీ అంటిల్ యూ గెట్ ద వీసా, యూ కెన్ డూ ఎవ్రీ సింగిల్ థింగ్ ఆన్ యువర్ ఓన్. సో జస్ట్ బేర్ దట్ ఇన్ మైండ్. ఎందుకంటే ఈ చాలా ఈజీ ప్రాసెస్. మీరు ఈ ప్రాసెస్ని కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి చేసుకోవాలనుకుంటే వాళ్ళకు 50,000 లక్ష రూపాయలు తగలెట్టాల్సి వస్తుంది. సో మీరే ఈజీగా ఈ ప్రాసెస్ని చేసుకోవచ్చు. ఓకే, వీసా అప్లికేషన్ ఫాము అండ్ ఫీ, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ కూడా చూపెట్టాలి. ఓకే, చాలా క్లియర్గా, ఐ మీన్ ఏం డాక్యుమెంట్స్ కావాలన్నది ఇందులో అర్థం కాలేంది ఏమీ లేదు, మనకి సింపుల్గా ఉందన్నమాట. ఓకే, తర్వాత వీసా ఇంటర్వ్యూ ఉంటుంది, ప్రాసెసింగ్ టైం 6 to 12 weeks, పోస్ట్ అరైవల్ ఏం చేయాలి అన్నది ఉంది. ఓకే, సో ఓకే, ఏపీఎస్ అని చెప్పాను కదా, ఇది ఒకటే కొంచెం మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట, అకాడమిక్ ట్రాన్స్క్రిప్ట్స్. ఓకే, సో దాని ప్రాసెస్ ఏంటంటే ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఏపీఎస్ ఈ ప్రాసెస్ రీసెంట్గా ఒక 2-3 years బ్యాక్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకంటే కొంచెం ఫ్రాడ్యులెంట్ డాక్యుమెంట్స్ అవి ఇవి బాగా చాలామంది యూజ్ చేస్తున్నారు కన్సల్టెంట్స్, కనుక వాళ్ళు ఇది ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో ఒక వెబ్సైట్ క్రియేట్ చేశారు వాళ్ళు, APSindia.de అని చెప్పేసి. దాంట్లో మీరు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకొని ప్రిపేర్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, గ్యాదర్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్. అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, పాస్పోర్ట్, మీ ఆధార్ కార్డు, మీ 10th class నుండి మీ మార్క్ షీట్స్ అన్ని, బ్యాచిలర్ డిగ్రీస్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, పేమెంట్ రిసీట్. ఓకే, ఇవన్నీ మీరు డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకుని పే ఏపీఎస్ ఫీ 18,000 రూపీస్. ఓకే, 2025లో యాజ్ ఆఫ్ 2025 18,000 రూపీస్ వాళ్ళ సర్వీస్ ఛార్జ్ అనమాట. ఓకే, సబ్మిట్ ద డాక్యుమెంట్స్. సో ఫస్ట్ డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకోవాలి, తర్వాత ఫీజు పే చేయాలి. ఫీజు పే చేసిన తర్వాత ఫీజు రిసీట్తో సహా అన్ని డాక్యుమెంట్స్ మనము సబ్మిట్ చేసుకోవాలి. ఓకే, వాళ్ళ అడ్రస్, ఫిజికల్ అడ్రస్ కూడా ఇక్కడ ఉంది. ఓకే, తర్వాత అవైట్ వెరిఫికేషన్. మీరు ఒకసారి సబ్మిట్ చేసుకున్న తర్వాత ఎంత టైం పడుతుంది, 3 to 4 weeks అనమాట. 3 to 4 weeks అప్రాక్సిమేట్ టైం అని చెప్తున్నారు. ఓకే, తర్వాత ఏపీఎస్ సర్టిఫికేట్ వస్తుంది మీకు. ఆ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మీకు మీ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయని చెప్పేసి మీకు ఒక స్టాంప్ అనమాట అది. ఇంకా ఓకే, రైట్, అడిషనల్ నోట్స్, ఇంకేమైనా అడిషనల్ నోట్స్ కావాలండి. సో ఇదన్నమాట ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ని మీరు యూజ్ చేసుకుని మీకు మీరుగా అప్లై చేసుకోవచ్చు. ఎవరి హెల్ప్ అవసరం లేదు. ఏదైనా కానీ మీరు ChatGPTలోకి వచ్చేసి మీరు మీ క్వశ్చన్ జస్ట్ దాంట్లో టైప్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ChatGPT అంటే ఈ జనరేషన్లో ఇట్స్ ఎ పర్సనల్ అసిస్టెంట్ అనమాట. మీకు ఒక లిటరల్గా ఒక పర్సనల్ అసిస్టెంట్ మీతో ఉన్నట్టే ఆల్ ద టైమ్. ఓకే, రైట్. సో ఈ విధంగా మనం జర్మనీకి అప్లై చేసుకోవచ్చు. జర్మనీకే కాకుండా ఇంకేమైనా వేరే కంట్రీస్ కూడా అప్లై చేసుకోవాలనుకుంటే మీరు educations.com అనే వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ప్రోగ్రామ్స్ చూస్ చేసుకోండి. మీకు కావాల్సిన ప్రోగ్రామ్స్ చూస్ చేసుకోండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ గో టు టెక్నాలజీ స్టడీస్. రైట్, టెక్నాలజీ స్టడీస్లోకి వెళ్దాం. ఓకే, ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ మొత్తం ఫిల్టర్స్ కనిపిస్తున్నాయి. ఓకే, చూడండి, ఫిల్టర్స్ని మీరు మీకు కావలసిన విధంగా కంట్రీ చూస్ చేసుకోండి, ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చూస్ చేసుకోండి, డ్యూరేషన్ చూస్ చేసుకోండి, లొకేషన్ చూస్ చేసుకోండి, మీడియం కూడా చూస్ చేసుకోండి. మీకు ఫిల్టర్ డౌన్ అయిపోయిన తర్వాత ఒక స్మాల్ లిస్ట్ వస్తుంది. ఆ స్మాల్ లిస్ట్లో మీకు ఏది నచ్చుతుందో దానికి అప్లై చేయండి. ఒకటి దానికి అప్లై చేసి వదిలేయకండి. 2-3 అప్లై చేస్తే మీకు డెఫినెట్గా ఏదో ఒకటి తగులుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకుందాం. ఈ మధ్యలో అది హాట్ కేక్ కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. రైట్, ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకున్నాం. మనం లొకేషన్ యూరోప్ తీసుకుంటున్నాము. యూరోప్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ కంట్రీస్లో ఉందో యూనివర్సిటీస్ చూపెడుతుంది. సో ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుంది మనకి, ఫ్రాన్స్, జర్మనీ, ఇంకా లిస్ట్ కూడా ఉంది, ఇటలీ ఉంది, రైట్, నెదర్లాండ్స్ ఉంది. సో మనకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రాన్స్లో, జర్మనీలో కనుక మనం జర్మనీకి వెళ్దాం. ఓకే, డ్యూరేషన్ చూస్ చేసుకోండి. 1 or 2 years. 2 years ఎక్కువగా ఉన్నాయి చూడండి. సో 2 years చూస్ చేసుకుందాం. ఫుల్ టైం.
ఓకే, లాంగ్వేజ్, స్టడీ ఫార్మాట్ ఆన్ క్యాంపస్. ఓకే, సో ఆన్ ద రైట్ సైడ్ చూడండి, మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో 12 మీరు నేరో డౌన్ చేస్తే జర్మనీలో 12 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిగ్రీస్ ఇన్ జర్మనీ అని వచ్చాయి. సో మీరు మొత్తం థౌజండ్స్ ఆఫ్ ద పేజెస్, థౌజండ్స్ ఆఫ్ ద యూనివర్సిటీస్ చూడాల్సిన అవసరం లేదు. సో ఈ 12 యూనివర్సిటీస్ చూసుకోండి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా దీంట్లో ఉంటుంది. ఫస్ట్లీ మీరు ఎలిజిబులా కాదా, తర్వాత ట్యూషన్ ఫీ స్ట్రక్చర్ ఏంటి, మొత్తం అంత డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. ఇది మాస్టర్స్ ఇన్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 4 సెమిస్టర్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చెప్తారు, ఫుల్ టైము. ఓకే, అప్లికేషన్ డెడ్ లైన్ మనం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు డెడ్ లైన్ పంపిస్తారు, డేట్స్ పంపిస్తారు, ఎర్లియర్ స్టార్ట్ డేటు, ఇవంతా ట్యూషన్ ఫీజు ఇవంతా మనం రిక్వెస్ట్ చేసుకోవాలి, వాళ్ళకి కాంటాక్ట్ చేయాలి. ఓకే, రైట్, నో స్టడీ ఫీజ్. ఓకే, మిగతా ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంది, అప్లికేషన్ ప్రాసెస్, అప్లికేషన్ ఏరియాస్, ఇవన్నీ ఇంకా మిగతా ఇన్ఫర్మేషన్ అంతా మీరు చదువుకోండి. ఓకే, సో మీరు స్టూడెంట్స్ కనుక మీరు చదువుకోవడానికి వెళ్తున్నారు కనుక మీకు ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఆన్లైన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ యూస్ చాట్ జీపీటీ. రైట్, నేను చాట్ జీపీటీకి అడ్వర్టైజ్ చేస్తున్నాను కాదు, కానీ నేను యూస్ చేస్తాను ఎవ్రీ సింగిల్ డే. ప్రతిదీ ఏదైనా కానీ, ఈవెన్ ద వీడియోస్ చేయడానికి కూడా నేను మోస్ట్లీ యూస్ చేస్తున్నాను, ఎందుకంటే చాలా ఈజీ, ఈ మధ్యలో చాలా ఈజీ అయిపోయింది కదా. ఓకే, సో ఆ విధంగా మీరు యూస్ చేసుకోండి. యూస్ చేసుకొని మీకు కావాల్సిన కంట్రీకి, మీరు కావలసిన ప్రోగ్రామ్కి, డిగ్రీకి కానీ మాస్టర్స్ అయినా బ్యాచిలర్స్ అయినా చూసుకొని మీ అఫోర్డబిలిటీకి తగినట్టు, అంటే మీకు ఎంత, మీరు ప్రైవేట్ అయితే ప్రైవేట్లో, గవర్నమెంట్ అయితే గవర్నమెంట్లో, పబ్లిక్ యూనివర్సిటీస్లో మీ అఫోర్డబిలిటీకి తగినట్టు మీరు చూస్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఎవరిని అప్రోచ్ అవ్వకుండా, కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు, మీకు మీరుగా ఫుల్గా ప్రాసెస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మీరు యూరోప్లో ఏ కంట్రీకైనా అప్లై చేసుకోవచ్చు. ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ మీరు చాట్ జీపీటీలో వెళ్ళి మీరు ఫైండ్ అవుట్ చేసుకొని ప్రాసెస్ మొత్తం కనుక్కొని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. స్టార్ట్ చేసుకున్న తర్వాత ఇంకా మీ లైఫ్ స్టార్ట్ అవుతుందన్నమాట యూరోప్లో. ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న గంట ఐకాన్ని గట్టిగా నొక్కేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రమ్ పోర్చుగల్.